ఉద్యోగుల పైన ఉన్న గ్లడ్జెస్ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, కొంతమంది బిల్డర్స్ కి వాళ్ళకి జెలసీ కావచ్చు, రకరకాల బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఇప్పుడు పూర్తి అయిద్దా? వస్తుంది బరాబరుగా చెప్తాం. 70 యార్డ్స్ మినిమం, 90 యార్డ్స్ మాక్సిమం. ఈచ్ మెంబర్ కి సైట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీన్ని పైన 9 ఫ్లోర్ల కంటే ఏది పెంచరు. ఇందులో హౌజెస్ ఏముండవు అంటే కాంపౌండ్స్ కోసం, హాస్పిటల్ కోసము, క్లబ్ హౌస్ కోసము, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, లేదా బ్యాంక్ కోసము, మహిళలకు ఏమైనా కావాలంటే సపరేట్ చిన్న స్కూల్ కావాలంటేనో ఇట్లాంటి వాటి కామన్ పర్పస్. అది కూడా బిలాంగ్స్ టు 576 అపార్ట్మెంట్ ఓనర్స్. అవన్నీ కూడా ఇందులోంచే మీట్ అవుతాము. ఒక్కసారి బిల్ట్ అయిన మెయింటెనెన్స్ మాత్రం కంపల్సరీ అన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఎట్లా ఉంటుందో అదే రకంగా తలా ఇంత షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది లిఫ్ట్లు కావచ్చు, కరెంట్ కావచ్చు, కావచ్చు, 24 అవర్స్, గ్యాస్ ఎవరు పెట్టుకోవాల్సి ఉంటుంది, కరెంట్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ ని కంప్లీట్ చేసి మేము 6 months అంటున్నాం. 1 year లో కంపల్సరీ ఇస్తారు. 1 year లో ఉపయోగపోతే కూడా దానికి రాసుకుంటాం. వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత సొసైటీ నుంచి పే చేయాల్సి ఉంటుంది, రెంట్ పే చేస్తుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి త్వరలో మేము తెలియజేసుకుంటూ ఇంకేమన్నా